నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. నమస్తే అండి. ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే, ఈరోజు మనకి మహాశక్తివంతమైన పౌర్ణమి అండి. అది కూడా ఏప్రిల్ 1వ తారీఖు రావడం అనేది చాలా విశేషం. ఏప్రిల్ 2వ తారీఖు కదా పౌర్ణమి అని కూడా కొంతమంది అనుకుంటున్నారండి. అంటే రేపు ఉదయం వరకు కూడా, అంటే 2వ తారీఖు ఉదయం వరకు కూడా పౌర్ణమి అనేది ఉంది. కాబట్టి సూర్యోదయం తర్వాత ఎప్పుడైతే కనుక ఈ గడియలు ఉన్నాయో మనం పౌర్ణమిగా భావించవచ్చు. అంటే పూర్తి పౌర్ణమిని మనం ఈరోజు రాత్రి మాత్రమే చూడగలుగుతాము ఆకాశంలో. అంటే చంద్రుణ్ణి చూస్తూ మనం చేయబోయే చిన్న చిన్న పరిహారాలు కూడా మన జీవితంలో పెద్ద పెద్ద అద్భుతాలను మనకి చూపిస్తుందండి. అందువల్ల ఈరోజు రాత్రిలోపు, అంటే 12 గంటలలోపు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 2 మాటల్ని మాత్రం మీరు 27 సార్లు రాయండి ఫ్రెండ్స్. నిజంగా ఇంతవరకు నా విషయంలో జరగలేదక్క, ఈ ఎలాంటి ఒక అద్భుతాన్ని నేను చూడలేదు అని అనుకున్నాక గొప్ప గొప్ప అద్భుతాలని ప్రపంచం అనేది మీ జీవితంలో జరిపించడం అనేది జరుగుతుంది. ఇంకా 2 మాటలు ఏంటి, ఇలా రాయాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా మనం వారాహి అమ్మవారిని పూజించేటప్పుడు అమావాస్య పౌర్ణమి రోజుల్లో పూజిస్తూ ఉంటాం. అలాంటిది ఈరోజు వారాహి అమ్మవారిని కూడా తలుచుకొని మీరు ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. ఏం చేయాలి అంటే, రాత్రి 12 గంటల లోపు, ఈరోజు రాత్రి నిద్రపోయేలోపు, అంటే ఈరోజు కుదరని వాళ్ళు మీరు ఏం చేస్తారంటే 2వ తారీఖు కూడా పౌర్ణమిగా భావిస్తున్నారు కాబట్టి రేపైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేయొచ్చు. ఈరోజు అంటే చందమామని చక్కగా చూస్తూ మనం కనుక చేస్తే పరిహారాలు ఏదైనా సరే మనకి 100% రిజల్ట్ని ఇస్తుంది అనేది మనకి తెలుసండి. అందువల్ల ఒకవేళ కుదరకపోతే ఈరోజు అంటే 1వ తారీఖు కుదరకపోతే 2వ తారీఖు, ఏప్రిల్ 2వ తారీఖు అయినా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. ఇంకా ఈ పరిహారానికి కావలసినది ఏంటి అంటే, పెద్దగా మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. రాత్రి ఈరోజు చక్కగా శుభ్రంగా భోజనం అంతా చేసేసిన తర్వాత పడుకోవడానికి ముందుగా శక్తివంతమైన ఒక 2 మాటల్ని ఈరోజు మీకు తెలియజేస్తానండి. అంటే చంద్రభగవానుడికి సంబంధించిన శక్తివంతమైన బీజాక్షరాలతో కూడిన ఒక మంత్రం అని కూడా చెప్పవచ్చు. ఆ మంత్రాన్ని ప్లస్ మీ కోరిక ఏదైతే ఉందో ఒక విష్ అనేది మీరు తీసుకోండి. ముఖ్యంగా మీకు ఇంపార్టెంట్గా ఏదైతే అనిపిస్తుందో, మీకు ఇంకా కూడా నాకు జరగలేదు, ఈ విషయంలో కనుక మీరు అనుకున్న దానికంటే ఒక అద్భుతం జరిగితే బాగుంటుంది అని కూడా మీకు అనిపిస్తుందండి. అలా కనుక ప్రపంచం కనుక నిర్ణయించుకుంటే ఖచ్చితంగా జరుగుతుందండి ఇలాంటి పౌర్ణమి రోజుల్లో చేసే చిన్న చిన్న పరిహారాల వల్ల. అందువల్ల 27 సార్లు రాయాలండి. ఇది 27 సార్లు అంటే మనకి 27 నక్షత్రాలు కాబట్టి నక్షత్రాల సాక్షిగా, చందమామ సాక్షిగా మనం పౌర్ణమి రోజున చేయబోయే పరిహారం మనకి మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇంకా ఈరోజు రాత్రి ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు ఫస్ట్ ఫ్రంట్ సైజ్, అంటే ఒక A4 షీట్ వైట్ కలర్ పేపర్ తీసుకోండి. అందులో ఒక గ్రీన్ కలర్ పెన్నుతో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని రాయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా మీరు చాలామంది అండి ఒక గ్రీన్ కలర్ పెన్నుతో రాయండి అని అంటే, కలర్ మనకి పెన్ను ఏ కలర్లో ఉంది అని ముఖ్యం కాదండి. మనం రాసే ఇంక్ అనేది మనకి గ్రీన్ కలర్లో ఉందా లేదంటే రెడ్ కలర్లో ఉందా అని చూడాలి. ఆ ఇంక్ అనేది రాయబోయే ఇంక్ అనేది ఒక గ్రీన్ కలర్ కలర్లో ఉంటే చాలా మంచిది. ఇంకా బీజాక్షరాలతో కూడిన మంత్రం ఏంటి అని అంటే, ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః అనే ఈ మంత్రాన్ని మీరు 27 సార్లు రాయండి ఫ్రెండ్స్. అంటే పేపర్కి ఫ్రంట్ సైడ్లో. ఆ తర్వాత బ్యాక్ సైడ్ మీరు ఏం చేయాలంటే, అదే పేపర్కి వెనకాల సైడు మీ విష్ అనేది ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక తీరినట్టుగా, నేను ఎగ్జాంపుల్ కోసం సొంత ఇంటి కల నెరవేరింది అని చెప్పి 27 సార్లు మీరు రాసేటట్టుగా మీకు చూపిస్తున్నానండి. మీ కోరిక ఏదైతే ఉందో, ఒక గవర్నమెంట్ జాబ్ కోసం చేస్తున్నారా, మ్యారేజ్ కోసం చేస్తున్నారా, ఎలాంటి ఒక కోరికైనా సరే 27 సార్లు అది తీరినట్టుగా, కంప్లీట్ అయినట్టుగా మీరు హ్యాపీగా ప్రపంచానికి ధన్యవాదములు తెలియచేస్తే ఎంత హ్యాపీగా ఉంటారో అలా చేసుకోండి. అలా రాయండి ఫ్రెండ్స్. 27 సార్లు రాయండి. రాసిన తర్వాత ఆ పేపర్ని మీరు ఏం చేస్తారంటే చక్కగా మడతపెట్టి మీరు పడుకునే దిండి కింద ఈరోజు పెట్టి పడుకోండి ఫ్రెండ్స్. నిజంగా ఒక 3 రోజులండి, ఒక 3 రోజులు ఆ పేపర్ని మీ దిండి కిందే ఉంచండి. ఆ తర్వాత తీసేసి మీరు కాల్ చేసేయచ్చు. అంటే ఏదైనా సరే మీరు ఒక చిన్న పచ్చకర్పూరం తీసుకొని అయినా సరే మీరు కాల్ చేయొచ్చు. మంచి రిజల్ట్ అనేది
కనిపిస్తుందండి ఈ పౌర్ణమి రోజు చేయటం వల్ల. నిజంగా ఈరోజు చందమామకి అంటే ఆ చంద్రుడికి చాలా శక్తి ఎక్కువగా ఉంటుందండి. మనకి మనసుకు సంబంధించిన కష్టాలు ఏదైనా సరే అంటే మనసులోనే మనకి ప్రశాంతత లేకుండా అంటే మన గురించి కానీ మన పిల్లల గురించి కానీ మనం బాధపడుతూ ఉంటాం. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా అండి, మీ పిల్లలు ఎవరైతే కనుక కొంతమంది మా పిల్లలకి ఇంకా కూడా మెచ్యూరిటీ రాలేదక్క, సరిగ్గా మాటలు కూడా రావటం లేదు, వాళ్ళు సరిగ్గా చదువుకోవడం లేదు, ఇంట్రెస్ట్గా ఉండడం లేదు చదువులో అని అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళని తలుచుకోనైనా సరే మీరు చేయొచ్చండి. చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మీరు ఒక్కసారి చేసి చూడండి. ఈరోజు రాయబోయే ఈ మంత్రానికి చాలా మంచి రిజల్ట్ అండి. మీరు ఒకవేళ రాయలేకపోతున్నాము అని అనుకున్న వాళ్ళు అనుకోవడానికైనా సరే పిల్లలతో మీరు ఒక 3 సార్లైనా సరే అనిపించడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. అంటే చదువులో ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా ఆ చంద్ర భగవానుడి దయ వల్ల మంచి ఇంట్రెస్ట్ వస్తుంది, బాగా చదువుకుంటారు, మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మళ్ళీ ఇంకో వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.